మనం డిస్కషన్ దీని గురించి చేసాం సార్. ఏది సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్? సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్. ఓకే ఓకే, మీరు ప్రాక్టీస్ చేశారా చక్కగా? ఓకే యా ఓకే. సో ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్ అంటే మనం చూసాం ఆల్రెడీ ఇక్కడ. దిస్ ఇస్ వాట్ వెబ్సైట్. ఎస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆల్రెడీ. ఆ సాఫ్ట్వేర్ అనేది ఎస్ పూర్తి స్థాయిలో మనకి ఏ ఫార్మేట్లో ఉందంటే టార్ ఫార్మేట్లో ఉంది, జిఫ్ ఫార్మేట్లో ఉంది. ఎస్ టార్ డాట్ జిఫ్ ఉంది, సంథింగ్ కాల్డ్ జిప్ ఉంది. ఎస్ ఇలాగా ఇట్లా ఉన్న ఈ సాఫ్ట్వేర్ని మనం లైనెక్స్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ అవర్ లైనెక్స్ మిషన్. లైనెక్స్ మిషన్. సో ఇక్కడ ఉన్న ఈ వెబ్సైట్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా మనం ఇక్కడికి డౌన్లోడ్ చేసేసాం. సో యూజింగ్ డబ్ల్యూగెట్. ఎస్ డబ్ల్యూగెట్ అంటే సార్ ఈ డబ్ల్యూగెట్ అనేది ఇట్లాగా లైనెక్స్. ఎస్ లైనెక్స్ని బట్టి మనకి మారింది. ఇప్పుడు లైనెక్స్ మనం ఏం ఉపయోగిస్తున్నామంటే అమెజాన్ లైనెక్స్. అమెజాన్ లైనెక్స్ దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రెడ్ హాట్ లైనెక్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు రెడ్ హాట్ లైనెక్స్. దట్ మీన్స్ వాట్ అంటే మనకి కొన్ని ఫ్లేవర్స్ కొన్ని రకాల ఎస్ టూల్స్ని సపోర్ట్ చేస్తాయి, కమాండ్స్ని సపోర్ట్ చేస్తాయి. అలాగా రెడ్ హాట్ లైనెక్స్, సెంటోఎస్, ఫెడోరా చాలా ఉన్నాయి. ఆల్మా లైనెక్స్, రాకీ లైనెక్స్, అవి ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు. దట్ మీన్స్ వాట్ 200+ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఎక్కడ లైనెక్స్లో. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లైనెక్స్ ఫ్లేవర్స్. మొత్తం ఎఫ్ఎస్ఎఫ్ కింద పనిచేయాలి అంతే టోటల్. ఎందుకంటే ఎఫ్ఎస్ఎఫ్ వాజ్ క్రియేటర్ ఆఫ్ దిస్ లైనెక్స్. ఓకే, అక్కడి నుంచి వచ్చింది. బట్ ఎవరైతే తయారు చేసిన పర్సన్ వేరు కానీ బట్ హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ ఓనర్ ఎవరంటే ఎఫ్ఎస్ఎఫ్. ఎస్ ఆ లైసెన్స్ ఎవరు ఇస్తారంటే ఎఫ్ఎస్ఎఫ్. బట్ ఒక వ్యక్తి పర్సన్ దీనిని తయారు చేశాడు ఎఫ్ఎస్ఎఫ్ అంతే. దానిని ఉపయోగించి 200+ ఈరోజు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ వాట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగా మనకి బాగా యూజ్ అయ్యే ఫ్లేవర్స్ ఏంది రియల్ టైంలో అంటే ఒకటి అమెజాన్ లైనెక్స్ బాగా ఉపయోగిస్తున్నారు. తర్వాత రెడ్ హాట్ లైనెక్స్ గతంలో చాలా బాగా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అది రెడ్ హాట్ లైనెక్స్ ఐబిఎం చేతిలోకి వెళ్ళిపోయింది. అది రెడ్ హాట్ దగ్గర లేదు, ఇప్పుడు ఐబిఎం దగ్గర ఉంది అది. ఆ తర్వాత ఇప్పుడు ఉబుంటు. ఉబుంటు కూడా బాగానే ఉపయోగిస్తారు. ఉబుంటు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లినక్స్ ఫ్లేవర్. ఓకే, అయితే బాగా ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ సర్వర్లు ఉపయోగించే ప్రతి వ్యక్తి కూడా అమెజాన్ లైనెక్స్ బాగా ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడైనా సరే నువ్వు అమెజాన్ లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ నువ్వు ఇన్స్టాల్ చేస్తే చాలు. ఓకే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఆ సర్వర్లోకి వస్తుంది, మనకు తెలుసు. అక్కడి నుంచి మనం ఏ కమాండ్స్ వాడాలనేది ఈజీ. 99.9% ఆల్ కమాండ్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ డిస్ట్రిబ్యూషన్స్. ఫర్ 200 డిస్ట్రిబ్యూషన్స్లో ఆల్ సేమ్. ఒక చిన్న ఒక చిన్న ఒక ఒక ఒక్క పర్సెంట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది, అంటే మైన్యూట్ అన్నమాట, జస్ట్ అట్లా. దానికోసం మనకి కొన్ని కమాండ్స్ మారుతాయి. అప్పుడు ఆ కమాండ్స్ ఎలా మారుతాయి ఏంటి అనేది నేను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. ఎస్ వి ఇన్స్టాల్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఆన్ డిఫరెంట్ మిషన్స్. ఒకసారి లినక్స్ మిషన్లో, ఒకసారి రెడ్ ఒకసారి ఉబుంటులో అట్లా మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఎస్ కంప్లీట్గా మీకు ఆ పిక్చర్ వచ్చేస్తుంది. దాని గురించి వరి అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసేయాలి అంతే. దట్ ఈస్ వాట్ డబ్ల్యూగెట్ అంతే. ఇన్స్టాలేషన్ కాదు, ఓన్లీ డౌన్లోడ్. ఓన్లీ డౌన్లోడ్. ఎస్. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఉబుంటు ఉంది. ఉబుంటుకి వెళ్ళినప్పుడు వాడేమన్నాడంటే ఏపీటీ గెట్ అన్నాడు. వాడు అరే ఇదేంది ఇది, వాడు అలా పిలిచాడు ఏపీటీ గెట్. ఇక్కడేమో డబ్ల్యూగెట్, ఇక్కడేమో ఏపీటీ గెట్. వాడు అట్లా పిలుస్తున్నాడు ఎక్కడ ఉబుంటు. ఎట్లా అంటే మనం ఆ ప్లాట్ఫామ్ చేంజ్ అయితే ఒక రకమైన కమాండ్ అట్లా వాడు అంటే ఇది 2-3 కమాండ్స్ తప్పితే అన్ని అట్లాగే ఉంటాయి బాస్. 2-3 కమాండ్స్ తేడాగా ఉంటాయి కానీ బట్ ఆల్ కమాండ్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ డిస్ట్రిబ్యూషన్స్. 2-3 కమాండ్స్ సరే. ఓకే సార్, అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయటం మాత్రమే చెప్పాను కానీ అసలు ఇన్స్టాలేషన్ చెప్పలా. ఇన్స్టాలేషన్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయటం అంటే ఏంటి సార్ అంటే అర్థమైందంటే మన సర్వర్లోకి వస్తుంది అంతే. ఇది లైనక్స్ సర్వర్. ఓకే, ఇది సాఫ్ట్వేర్ అంతే, సింపుల్. సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం? డౌన్లోడ్ ఫ్రమ్ వెబ్సైట్.
డౌన్లోడ్ ఫ్రమ్ వెబ్సైట్. ఎస్ ఒక వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఈ సాఫ్ట్వేర్ని. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద సాఫ్ట్వేర్ యు మస్ట్ ఇన్స్టాల్. డౌన్లోడింగ్ వేరే, ఇన్స్టాలేషన్ వేరే. ఆ ఇన్స్టాలేషన్ ఓకే, అవసరమైతే రిమూవ్ చేయాలా. ఓకే అంటే ఇన్స్టాలేషన్ ఆ తర్వాత రిమూవ్. ఓకే రిమూవ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు. అవసరమైతే మనకి అసలు మన లైనెక్స్ మిషన్స్ లో ఎస్ అసలు టోటల్ నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి. దట్ మీన్స్ వాట్, ఆల్ ద అవైలబుల్ సాఫ్ట్వేర్స్, సాఫ్ట్వేర్స్ ఇన్సైడ్ అవర్ లినక్స్ మిషన్. అంటే మనం ఇన్స్టలేషన్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అసలు ఎన్ని సాఫ్ట్వేర్ ఉన్నాయో తెలుసుకోవచ్చు, వీటన్నిటిని తెలుసుకోవచ్చు. ఎస్, దానికోసం మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. మళ్ళీ ఏది సార్, ఇన్స్టలేషన్ చేయడానికి, రిమూవ్ చేయడానికి, ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టూల్స్ అంటే ఏమేమి ఉన్నాయి సార్? ఎస్, ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్, ఆర్పిఎం. ఇది ఒక టూల్. ఓకే, రెండోది ఏంటి, YUM. మూడోది ఏంటి, ఎస్, డిఎన్ఎఫ్. నాలుగోది ఏంటి, ఏపీటీ. దేని సార్ ఇట్లా ఉన్నాయి, ఏపీటీ దాని పేరు, టూల్ పేరు. ఎస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏపీటీ. ఐదోది ఏంటి అంటే బాగా ఎక్కువగా ఉపయోగించేది, ఐదోది పిఐపి. పిఐపి. ఎస్, ఇలా కూడా ఆర్పిఎం, డిఎన్ఎఫ్, ఏపీటీ. ఓకే, ఆ తర్వాత పిప్. ఇవి సార్ ఏంటి సార్, దీన్ని దేనికోసం ఉపయోగిస్తాం? ఆల్ ఆర్ టూల్స్ బాస్. ఇవి కాకుండా ఇంకొక 10+ టూల్స్ ఉన్నాయి, బట్ ఇవి మేజర్ టూల్స్. ఓకే, సో బై యూజింగ్ దీస్ టూల్స్ వీ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, install a software, yes, remove a software, and list out all the softwares. నేను ఎలాగైతే రాస్తున్నానో సేమ్ అట్లాగే రాసుకోండి. పేజీలు వేస్ట్ అనే పాలసీ తీసుకోకండి. ఎన్ని పేజీలు రాసుకుంటే అంత నీ బ్రెయిన్లోకి ఎక్కిస్తున్నట్టు అర్థం. పేజీలు అయిపోవాలి మొత్తం. బుక్స్ 5, 6, 10 బుక్స్ అయినా రాసుకో, నో ప్రాబ్లం. రాసుకున్నామంటే గ్యారంటీ పక్కా. ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ మర్చిపోవు. ఇక జీవితంలో ఇంకో టెక్నాలజీ, ఇంకో టూల్స్ నేర్చుకునేటప్పుడు ఇది మళ్ళీ ఉపయోగపడింది. ఎస్, సరే సార్. ఇప్పుడు ఇన్స్టలేషన్, రిమూవ్ అండ్ లిస్ట్ అవుట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్. దీని పర్పస్ కోసం ఈ టూల్స్ వాడతాం. సింపుల్ గా చెప్పాలంటే ఆర్పిఎం, డిఎన్ఎఫ్, ఏపీటీ, పిఐపి. సో ఇంకా ఎన్పిఎం, ఇట్లా ఎన్పిఎం చాలా ఉన్నాయి. బట్ మేజర్ యాక్చువల్గా ఇవి నేర్చుకుంటే చాలా సార్, ఇవి నేర్చుకుంటే చాలు. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఒక లైనెక్స్ మిషన్ లో కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయాలంటే ఈ టూల్స్ అని మీరు చెప్పారు, కరెక్టే. మీరు ఇందాక మాకు చెప్తున్నారు ఏమని, ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ వాట్ లైనెక్సే, ఇది లైనెక్స్ మిషనే. ఓకే కానీ ఇది లైనెక్స్ మిషనే కానీ దీంట్లో ఉన్న ఫ్లేవరు అమెజాన్ లైనెక్స్. ఓకే అమెజాన్ లైనెక్స్ ఫ్లేవర్ ఇది. ఓకే, మరి ఇక్కడ ఉన్న ఫ్లేవర్ ఇది లైనెక్స్ మిషనే కానీ ఎస్, వి క్రియేటెడ్ అ సర్వర్, దిస్ ఇస్ ఆల్సో ఎ లైనెక్స్ మిషన్. బట్ దీంట్లో ఉన్న ఫ్లేవరు ఉబుంటూ ఉంది ఇక్కడ. అంటే అమెజాన్ లైనెక్స్ ఉంది, ఇక్కడ ఉబుంటూ ఉంది. ఒక మిషన్ లో ఒకలాంటిగా. సో ఇంకొక సర్వర్ నేను తయారు చేశాను, అది కూడా లైనెక్స్ మిషనే. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇట్లా లైనెక్స్ మిషన్స్ తయారు చేస్తారు కానీ దాని లోపల ఇక్కడ ఎస్, రెడ్ హాట్ లైనెక్స్ వేశారు. ఓకే అట్లా అన్నమాట. అంటే ఇక్కడ ఇది లైనెక్సే, ఇది 99.9% ఆల్ ఆర్ కామన్. కానీ చిన్న ఒక పర్సెంట్ చిన్నది ఒకటి ఉంటుంది తేడా, అదే నేను చెప్పబోతున్నా. ఎస్, అంటే ఇప్పుడు మనం వీఆర్ యూజింగ్ అమెజాన్ లైనెక్స్ మిషన్స్, వీఆర్ యూజింగ్ ఉబుంటు మిషన్స్, వీఆర్ యూజింగ్ రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ మిషన్స్. ఇలాంటి మిషన్స్ మనం ఉపయోగిస్తాం యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఎస్, ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూస్ లినక్స్. ఓకే, బట్ అమెజాన్ లైనెక్స్ వి యూజ్ లినక్స్, బట్ ఉబుంటు లైనెక్స్. ఇట్లా అక్కడ ఫ్లేవర్స్ అవి అంతే. ఓకే ఫైన్. అయితే ఇక్కడ నేను అమెజాన్ లైనెక్స్ అనే ఫ్లేవర్ నా సర్వర్లో ఉంది. ఓకే, మరి అమెజాన్ లైనెక్స్ అనే నా సర్వర్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి అప్పుడు వాడు చెప్పాడు, అరే బాబు
నువ్వు వాడుతుంది అమెజాన్ కదా, కాకపోతే నువ్వేం చేస్తావు తెలుసా, ఇదిగో ఈ ఈ డిఎన్ఎఫ్ వాడు బాగుంటుంది అన్నాడు. డిఎన్ఎఫ్ మిగతా టూల్స్ కూడా వాడుకో, నో ప్రాబ్లం. కానీ దాని డిస్ట్రిబ్యూషన్ బట్టి మనం టూల్స్ వాడతాం. ఎస్, ఇప్పుడు అమెజాన్ లైనక్స్ లో డిఎన్ఎఫ్ డిఎన్ఎఫ్ అమెజాన్ లైనక్స్ మిషన్ లో. మరి సార్ ఉబుంటూలో ఏం వాడతారు సార్? ఏపీటీ అంటే ఏపీటీ అనేది ఒక టూల్. దిస్ ఇస్ యూజింగ్ ఇన్సైడ్ ఉబుంటూ. డిఎన్ఎఫ్ దిస్ ఇస్ యూజింగ్ ఇన్సైడ్ అమెజాన్ లైనక్స్. మరి రెడ్ హాట్ సార్, రెడ్ హాట్ అమెజాన్ లైనక్స్ ఈక్వలే. అక్కడ ఏదైతే వాడతావో ఇక్కడ కూడా అదే వాడచ్చు. చెప్పాను కదా, రెడ్ హాట్ అమెజాన్ లైనక్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఎస్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. కాబట్టి అమెజాన్ లైనక్స్ లో ఏం వాడుతున్నావు ఇక్కడ కూడా అదే వాడచ్చు, నో ప్రాబ్లం. సో నేను అమెజాన్ లైనక్స్ చెప్పానంటే దాన్ని రెడ్ హాట్ కి ఉపయోగించుకోండి, అంతే, సేమ్ టు సేమ్. బట్ ఉబుంటూ వేరు. ఉబుంటూలో ఏపీటీ వాడాలి. ఒక సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఏపీటీ వాడాలా. అంటే ఏపీటీ అనేది ఏంటో ఒక టూల్ పేరు. అదే ఇందాక ఇక్కడ ఏదో మాకు చెప్పారు ఏపీటీ అని కాకుండా ఏదో చెప్పారు సార్. ఏంటి సార్ అది? ఏపీటీ గెట్ అని. అది డౌన్లోడ్ చేయడానికి. ఓకే, అది డౌన్లోడ్ చేయడానికి, ఇదేమో ఇన్స్టాల్ చేయడానికి. ఓకే సరే, ఇప్పుడు మాకు ఏది ఫాలో అవ్వమంటారు? అమెజాన్ లైనక్స్. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూషన్ మీద మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఒక డిస్ట్రిబ్యూషన్ మీద రిమూవ్ చేయొచ్చు, ఇంకో లిస్ట్ అవుట్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి మీరు ఒక డిస్ట్రిబ్యూషన్ మీద వర్క్ చేయడం మొదలు పెడితే అన్ని డిస్ట్రిబ్యూషన్ల మీద సేమ్ అలాగే ఉంటుంది, నాట్ ఏ ప్రాబ్లం, నో ఇష్యూ. సో సరే, ఇప్పుడు మనం ఒక డిస్ట్రిబ్యూషన్ మీద అసలు లైనక్స్, అమెజాన్ లైనక్స్ ఫ్లేవర్ మీద మనం చూద్దాం అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా చాలా చక్కగా ఇదిగో ఈ డిఎన్ఎఫ్ రెండు చెప్తాం, తర్వాత ఏపీటీ, ఆర్పిఎం, పిఐపి అవి కూడా మనం చెప్తాం, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. నేను సమయం వస్తుంది దాన్ని ఖచ్చితంగా చెప్తా, చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే ఇంపార్టెంట్ అంటే ఏంది, ఇది మొత్తం తీసి పీకి పడేసి ఎస్ వేరే టూల్ వచ్చింది దాని పేరు యాన్సిబుల్, ఇక దానికంటే ఇంపార్టెంట్ ఏం లేదు. యాన్సిబుల్, ద పవర్ఫుల్, ద సాఫ్ట్వేర్ టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్సైడ్ ఎనీ కైండ్ ఆఫ్ మిషన్స్, లైనక్స్ మిషన్స్, సింపుల్ గా. అది వేరే స్టోరీ, ఇది బేసిక్ స్టోరీ అనమాట. ఓకే, మరి ఇది కావాలా మనకి? తప్పకుండా కావాలి, అడుగుతారు తప్పకుండా. ఎందుకంటే మనం అన్ని యాన్సిబుల్ ఉపయోగించి చేయలేము, కొన్ని కొన్ని మనం చేస్తాం కదా, అప్పుడు మనం ఇలాంటివన్నీ ఉపయోగిస్తాం. ఓకే గుడ్, సరే సరే చూద్దాం సార్. ఓకే, అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అసలు వాడు ఏం చేశాడంటే, లైనక్స్ అనేవాడు చాలా తెలివైనడు బాస్. ఈ లైనక్స్, ఎస్, ఈ అమెజాన్ లైనక్స్ తయారు చేసింది అమెజాన్ వాడే. అమెజాన్ లైనక్స్ తయారు చేసింది ఏడబ్ల్యూఎస్ వాడే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడే. ఓకే, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. ఏది? అమెజాన్ లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. సింపుల్. అయితే ఇక్కడ వాడు ఏం చేశాడు తెలుసా? సింపుల్ గా నేను చెప్తా వినండి. ఫస్ట్ ఈ ఏడబ్ల్యూఎస్ అనే వాడు ఇంకా చాలా తెలివైనడు లైనక్స్ కంటే, వాడు చాలా తెలివైనడు. వాడు ఏం చేశాడు సింపుల్ గా, రే బాబు నువ్వు ఇదిగో, వాడు ఏం చేశాడు తెలుసా? చూడండి, ఒక సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావో అది ఎక్కడా నుంచి రావాలి ఆ సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలా. ఎస్, ఎక్కడి నుంచి రావాలి, అది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలా అంటే మనం సర్వర్లో. ఏ సర్వర్ అది? లైనక్స్ సర్వర్లో. అంటే మనం లైనక్స్ సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, కరెక్టే. మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? ఫైండ్ అవుట్ ద సాఫ్ట్వేర్. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 ఫైండ్ అవుట్ ద సాఫ్ట్వేర్, వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. అసలు అది ఎక్కడుంది, అది అవైలబుల్ ఎక్కడుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే సరే, ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పక్కన పెడితే, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని నువ్వు ఇన్స్టాల్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన డిపెండెన్సీస్ ఉంటాయి. మళ్ళీ డిపెండెన్సీస్ సాఫ్ట్వేర్లు కావాలి. డిపెండెన్సీస్ దాన్నే మనం ఏమంటామంటే డెప్స్ అంటాం. డెప్స్ దట్ మీన్స్ వాట్? డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్. అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని నువ్వు ఇన్స్టాల్ చేసే క్రమంలో దానికి సంబంధించిన డిపెండెన్సీ సాఫ్ట్వేర్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి.
That means what? Some of the softwares requires a dependency software. Otherwise, it will not install inside your Linux machine. ఏ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అవ్వదు. డిపెండెన్సీ సాఫ్ట్వేర్ లేకపోతే వేరే ఇతర సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. If you want to install any kind of softwares, first of all, you need to install dependencies. Dependencies ఉండాలి, లేకపోతే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వదు. Yes, the depths and softwares install automatically. అర్థమైందా? The depths and the softwares will be installed automatically with the help of these tools. ఈ టూల్స్ ఉపయోగించి ఆ సాఫ్ట్వేర్ ప్లస్ దాని డిపెండెన్సీస్ కూడా ఆటోమేటిక్ గా మనకి ఇన్స్టాల్ అయిపోతాయి. దానివల్ల మనకి ఈజీగా సాఫ్ట్వేర్ వస్తుంది అనమాట. దానివల్లనే డిపెండెన్సీస్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ రెండు కలిపి యాడ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. ఎక్కడ? మన లైనక్స్ మిషన్ లో. ఓకే. అయితే దానికి AWS వాడు ఏం చేశాడంటే, అరే బాబు నువ్వు లైనక్స్ మిషన్ వాడుతున్నావు కదా? అవును, నేను లైనక్స్ వాడుతున్నాను. ఓకే, అయితే నేను ఒక పని చేస్తాను. ఏంటి? ఏం లేదు, యాక్చువల్ గా ఆ సాఫ్ట్వేర్ డెప్స్, ఓకే, సాఫ్ట్వేర్ డెప్స్ అండ్ ప్లస్ సాఫ్ట్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్ అన్నిటినీ నేను ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తా అన్నాడు. ఎవరు? AWS వాడే. ఎస్, ఇది సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అనుకోండి, లేకపోతే ఎస్ దిస్ ఈజ్ యువర్ లోకల్ రిపాజిటరీ ఏదనుకోండి. బట్ దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి ఆర్ ప్లేసింగ్ all the softwares and dependencies. Okay, this is the place. దీన్నే AWS లో వాళ్ళకి ఏం పేరు పెట్టాడంటే తెలుసు మనకి, రిపాజిటరీ. This is a repository. This is also called, short name is what? Repo. Yes. So total గా ఈ రిపాజిటరీలో అన్ని సాఫ్ట్వేర్లు అన్ని పడేశాడు బాస్. మొత్తం ఎవ్రీథింగ్ ఈ సాఫ్ట్వేర్లు అన్ని పడేశాడు. ఓకే, సాఫ్ట్వేర్ మొత్తం పడేశాడు. గుడ్. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? AWS నుంచి, AWS నాకు ఒక లైనక్స్ మిషన్ కావాలని అడుగుతాం కదా. కావాలా నీకు? ఓకే, తీసుకో. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? దిస్ ఇస్ యూ. నువ్వు నీ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. నీ ల్యాప్టాప్ ఉపయోగించి నువ్వు AWS నుంచి ఒక సర్వర్ మిషన్ తయారు చేస్తావు. ఒక సర్వర్. దిస్ ఇస్ వాట్. ఇది నీ దగ్గర నుంచి ఇక్కడ. ఎస్, ఏంటిది? ఇది లైనక్స్ మిషన్ తయారు చేశావు. ఫ్రమ్ లైనక్స్ సర్వర్ తయారు చేశావు ఫ్రమ్ AWS. ఎప్పుడైతే నువ్వు లైనక్స్ మిషన్ నువ్వు తయారు చేసేసావో, ఓకే, వెంటనే రిపో మొత్తం ఇక్కడ పడేశాడు వాడు. ఓకే, వెంటనే రిపోని ఇక్కడ పడేశాడు. రిపో ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ లైనక్స్ మిషన్ బై డిఫాల్ట్. ఎస్. ఓకే, అంటే రిపోనే ఇక్కడ పడేశాడు. అవును, రిపోని ఇక్కడ పడేశాడు. అంటే లైనక్స్ సర్వర్ లో పడేశాడా? ఎస్, పడేశాడు. మరి పడేసి ఏ ప్లేస్ లో పెట్టాడో కూడా చెప్పాడు వాడు. ఎవరు? AWS. బాబు ఇదిగో ఈ రిపో మొత్తం ఇక్కడ పడేశా. ఎందుకు పడేశాను తెలుసా? నువ్వు అప్పుడప్పుడు లైనక్స్ మిషన్ లో ఏది పెడితే అది ఇన్స్టాల్ చేయాలనుకుంటావు. ఏ సాఫ్ట్వేర్ అయినా నువ్వు ఇన్స్టాల్ చేయాలి, ఏ డిపెండెన్సీ అయినా నువ్వు ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి సాఫ్ట్వేర్స్ అండ్ డిపెండెన్సీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ప్లీజ్ యూజ్ దిస్ రిపోజిటరీ వెన్ ఎవర్ యూ వాంట్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పాడు. ఉన్నవే, లేని కాదు, ఉన్నాయే మాత్రమే. కావాలంటే నీకు అప్డేట్ కొడితే మళ్ళీ నేను అప్డేట్ అయిపోతాను. అంటే అప్డేట్ అవటం ఏంది? నేను ఎప్పుడు ఇది మెయింటైన్ చేస్తూ ఉంటా. నువ్వు ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఇక్కడ మళ్ళీ న్యూ సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేస్తా, మళ్ళీ న్యూ డిపెండెన్సీస్ ఏదైతే సాఫ్ట్వేర్ డిపెండెన్సీ అవి కూడా అప్లోడ్ చేస్తా. అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పడేస్తా. ఓకే, ఇక్కడ పడేస్తా. పడేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ సాఫ్ట్వేర్లు కూడా ఇక్కడ రిపోలోకి అందుబాటులోకి వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ నువ్వు ప్రెస్ చేస్తే చాలు. whatever the software which we added newly, that newly added softwares and packages will also be available inside your repository అని చెప్పింది. ఎక్కడ? నీ లైనక్స్ మిషన్ లోనే. ఏం లేదు, ఎం అప్డేట్. సరే, అదంతా పక్కన అప్డేట్ చేసుకోవచ్చు. నువ్వు ఒక అప్డేట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్నాయి కూడా మళ్ళీ వస్తాయి. మళ్ళీ నేను మూడోసారి మళ్ళీ సాఫ్ట్వేర్లు ప్లస్ మళ్ళీ యాడ్ చేశా. ఇక్కడ మళ్ళీ దట్ ఆల్సో విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ యువర్ సర్వర్. మళ్ళీ అక్కడికి వచ్చేస్తాయి. అది అంటే ఏంది? ఒక అప్డేట్ అనే కమాండ్ ప్రెస్ చేయాలి ఇక్కడ మనం. ఎక్కడ? లైనక్స్ మిషన్ లో. ఎస్,
ఇది అసలు స్టోరీ రిపాజిటరీ. ఓకే, అయితే ఈ రిపాజిటరీకి సంబంధించి వాడు లొకేషన్స్ కూడా ఇచ్చాడు. ఓకే, సో దిస్ రిపాజిటరీ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఎక్కడ అనేది చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఆ రిపాజిటరీ పేరు ఇలాగ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? యాక్చువల్గా మనకి సింపుల్ గా ఈటీసీ తెలియని వాళ్ళు లేరు. ఈటీసీ, ఎస్ ఈటీసీ. ఓకే, ఈటీసీ /etc m.repo రిపోస్. అరే అదేంది అట్లా ఇచ్చాడు అంటే, వాడు ఇచ్చాడు ఎం రిపాజిటరీస్ అన్నట్టుగా. అంటే ఆ ప్లేస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలా. దిస్ ప్లేస్ నేమ్ ఈజ్ వాట్? రిపో. దిస్ ప్లేస్ నేమ్ ఈజ్ వాట్? రిపో. ఎస్ ఎస్, this is the place where we can get all the softwares and its dependencies. It is a place where we can get all the softwares and its dependencies. ఓకే, సో ఇట్లా అనమాట. సరే, మరి ఇప్పుడు యాక్చువల్గా ఇలా అని చెప్పేసి టోటల్ సార్ ఫుల్ ఇవ్వండి సార్, ఫుల్ రివర్స్ టోటల్ ఫోల్డర్ నేమ్, ఫైల్స్ నేమ్, ఆ ఫోల్డర్ అంటున్నారు కదా, ఇవ్వండి. ఏం లేదు, దాని పేరు ఏంటంటే /etc అనేది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్లో m.repos.d ఇది యాక్చువల్గా ఇక్కడ ఉంది. ఈ స్టోరీ, ఈ రిపో అంతా ఇక్కడ ఉంది. ఎస్ సార్, మనం లైనక్స్ మిషన్లోకి వెళ్ళి చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. మీరు సిడి కొట్టి /etc m.repos.repo ఇది చేస్తే చాలు, వెంటనే వచ్చేస్తుంది టోటల్. ఓకే, మనకి మొత్తం టోటల్గా వచ్చేస్తుంది. టోటల్గా రిపాజిటరీలో ఉన్న లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఎస్, రిపాజిటరీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ ప్లేస్. ఎక్కడ? etc m.repos.t ఇది. ఓకే సార్, ఇప్పుడు మాకు ఎట్లాగా దీని లొకేషన్కి వెళ్ళాలా? మీరు లైనక్స్ మిషన్లో ఉన్నారుగా? అవును. ఏం లేదు, సిడి టైప్ చేయండి. ఎస్ సిడి టైప్ చేసి etc m.yum.repos.t. ఎస్, ఈ లొకేషన్కి రీచ్ అయితే అక్కడ ఉన్న అన్ని మీకు కనపడతాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని కనపడతాయి. ఓకే, అసలు అట్లా కాదు, నేను అక్కడికి కూడా వెళ్ళను, నాకు సంబంధించిన రిపాజిటరీస్ డిస్ప్లే కావాలి అన్నప్పుడు ఇది కాదు, ETCM రిపో అట్లా కాకుండా ఎస్ మీరు ఇదిగోండి ఎం అని రాసి తర్వాత REPO లిస్ట్, రిపో లిస్ట్ అని రాయండి. రిపో లిస్ట్ అని రాసి ఆల్ పెట్టేసి ఆల్. ఈ ఆల్ వల్ల ఏంటంటే అసలు మన లైనక్స్ మిషన్స్ లో ఉన్న ఆ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. రిపో లిస్ట్ REPO LIST రిపో లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇట్లా అనమాట. సో మనకి ETCM రిపో డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, లేదు వాడు ఒకటి ఇచ్చాడు, మీరు నో నీడ్ టు గో టు దిస్ ప్లేస్, నో, జస్ట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆల్ దిస్ థింగ్స్ ఎం రిపో లిస్ట్ ఆల్ ఇట్లా అన్నాడు. మళ్ళీ అదైనా ఇదైనా ఎస్ వెళ్ళండి మీరు, నో ప్రాబ్లం. ఓకే సరే, అది ఓకే సార్. ఇది పక్కన పెడితే మీరు మాకు ఎం రిపోజిటరీ అవన్నీ పక్కన పెడితే అవన్నీ తీసేయండి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎం అంటే ఏంది చెప్పాను కదా. ఎం అనేది ఏంది? అదొక టూల్ మాదిరి యాక్చువల్గా చెప్పాలంటే. MYUM ఇది యాక్చువల్గా ఇది. సో దీని పూర్తి పేరు ఏం సార్? దాని పూర్తి పేరు ఇది. ఎస్ అప్డేట్ మాడిఫై ఇట్లా చెప్పాడు. ఎస్, దీని పూర్తి పేరు ఇది, LODOG అప్డేట్ మాడిఫై. ఎస్, YUM ఇది దీన్ని పూర్తి నేమ్. YUM స్టాండ్స్ ఫర్ ఇది యాక్చువల్. సరే, మరి ఇప్పుడు YUM అంటే ఇది దేనికోసం? ఇదే సింపుల్, ఇన్స్టాల్ చేయటం, సాఫ్ట్వేర్ని రిమూవ్ చేయటం, లిస్ట్ అవుట్ చేసుకోవటం, రిపాజిటరీ లిస్ట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయటం, ఇవన్నీ మొత్తం సాఫ్ట్వేర్ చూసుకోవచ్చు. ఓకే, ఇది YUM. మరి మీరు ఎందాక ఏంది DNF అని వాడారు, అదేంది అసలు? అంటే ఎం అనేది ఎస్ హోల్డ్ అయిపోయింది, మళ్ళీ దాని ప్లేస్లో ఏమొచ్చిందంటే DNF వచ్చింది. ఎస్, DNF is same like as M, but it is a new version of updated version of M అని చెప్పొచ్చు. దాని పేరు ఏంది? DNF. It is an updated version of M. సో అప్డేటెడ్ వర్షన్ అంటే దానికి మళ్ళీ DNF అంటే దానికి ఏమన్నా ఎస్
మీనింగ్ ఉందా? ఎస్. వాడు ఏం చెప్పాడంటే డాండిఫైడ్ ఎం అన్నాడు సింపుల్ గా. ఓకే, అట్లా డాండిఫైడ్ ఎం. ఇదేమో ఎల్లో డాగ్ అప్డేట్ మాడిఫైడ్, ఇది ఒకటి, ఇది ఇక్కడ. ఓకే, సరే, ఓకే సార్. ఇప్పుడు ఈ రెండు ఒకటేనా? రెండు ఒకటే. నువ్వు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఐదర్ యూ యూస్ ఎం ఆర్ డిఎన్ఎఫ్, రెండు వాడొచ్చు. అది మన సర్వీస్ కమాండ్ లాగా సర్వీస్ వాడొచ్చు, యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ సిటిఎల్ వాడొచ్చు. రెండు వాడి మనం ఏదైనా చేయొచ్చు. అట్లాగే ఇది కూడా, ఇదేమో ఓల్డ్, ఇదేమో న్యూ. అట్లాగే ఎం అనేది ఓల్డ్, ఎస్డి, డిఎన్ఎఫ్ అనేది న్యూ, అట్లా అనమాట. ఓకే, ఓకే, సరే సార్. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకు తెలుసు ఆల్రెడీ ఎం అంటే మనకు తెలుసు ఏమని, మనం చాలాసార్లు చూసాం. ఎం రాసి, ఓకే, ఎం రాసి ఇన్స్టాల్ రాసి ఎస్ఎస్ జావా అంటే చాలు, జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఎం రాసి ఇన్స్టాల్ జావా ఇన్స్టాల్ తప్పకుండా అవుతుంది. మరి ఈ ఎం రాసి ఎస్ఎస్ ఇన్స్టాల్ పైథాన్ అంటే తప్పకుండా పైథాన్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఎందుకు? ఆ రిపోలో వాడు మెయింటైన్ చేస్తున్నాడు డైరెక్ట్ గా. ఎం రాసి జావా ఇన్స్టాల్, ఎం రాసి పైథాన్ ఇన్స్టాల్, ఈ సిఎస్ ఎం రాసి ఇన్స్టాల్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది గో లాంగ్వేజ్. ఎస్, అంటే దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ రిపాజిటరీ, విచ్ ఈస్ ఇన్సైడ్ అవర్ లోకల్ మిషన్. మన మిషన్ లో, మన ఈసీ2 ఇన్స్టెన్స్ మన సర్వర్ లో ఉంది ఆల్రెడీ. అందుకోసం మీరు అసలు యాక్చువల్గా అసలు జావా అనేది ఏ రిపాజిటరీ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ అసలు ఎక్కడి నుంచి ఉంది తెలుసుకోవాలంటే మీరు టైప్ చేయొచ్చు ఏమని, ఎస్ ఎం ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అంటే చాలు. వెంటనే మనకి మొత్తం అసలు జావాస్ మొత్తం వర్షన్స్ ఎన్ని, ఆల్ వర్షన్స్ అండ్ ఆల్ వర్షన్స్ యాజ్ వెల్ యాజ్ రిపాజిటరీ నేమ్ కూడా వస్తుంది. రిపో నేమ్, అసలు ఈ వర్షన్ ఎక్కడుంది, దాని రిపాజిటరీ ఏంటి, దాని పేరు ఏంటి మనం చూడవచ్చు. ఆల్ వర్షన్స్ రిపాజిటరీ నేమ్ ఇది ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అని టైప్ చేస్తే చాలు. సో అదే విధంగా ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్ చేస్తే అది పైథాన్ గురించి చెప్పింది. ఎం వాట్ ప్రొవైడ్స్ జావా, ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్. అంటే మనం ఎట్లయినా వాడచ్చు సార్, ఎలాగైనా వాడచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సరే. మరి ఇప్పుడు సార్, ఇప్పుడు మనకు సర్వర్ కావాలి కదా. అవును, సర్వర్ కావాలి. మనం వన్ వాట్ ప్రొవైడ్స్ జావా, ఓకే, దాని తర్వాత మీరు పాస్ పని చేద్దాం. కొన్ని కమాండ్స్ టైప్ చేద్దాం. ఓకే, ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అంటే చాలు. రెండు ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్. ఎస్, ఇలాగా. సరే, ఇప్పుడు మనకి బాగా ఫేమస్ ఏంటంటే జావా కానీ పైథాన్ కానీ. ఓకే, సరే. ఇప్పుడు అసలు దీనివల్ల ఏమొస్తుంది మనకి అనేది చూద్దాం ప్రాక్టికల్గా. దాని తర్వాత సార్ మనం ఇన్స్టాల్ చేయాలంటే సార్, మళ్ళీ ఇన్స్టాల్ కోసం మళ్ళీ ఎం రాసి ఇన్స్టాల్. ఓకే, మరి రిమూవ్ చేయండి అంటే సార్ ఎం రిమూవ్. అయితే ఎం అనే ఈ టూల్ని ఉపయోగించాలంటే నీకు సూపర్ యూజర్ ప్రివిలేజెస్ ఉండాలి. దట్ మీన్స్ వాట్, యూ మస్ట్ బి ఏ సూడో యూజర్ or you must be a root user, then only you can use m, otherwise m నీకు పనిచేయదు. ఎందుకు? లైనక్స్ అలా చేసి పడేసింది. నార్మల్ యూజర్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద m టూల్, బట్ దేనికి? సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్స్టాల్ ఎ సాఫ్ట్వేర్, పనిచేయదు నార్మల్ యూజర్ కి, నో. బట్ ఎవరికి పనిచేస్తుంది? ఐదర్ సూపర్ యూజర్ ఆర్ రూట్ యూజర్. సారీ,
sudo user or root user. Yes, you can install the software, any kind of software. సరే సార్. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎం ఇన్స్టాల్ ఎం రిమూవ్ చాలా సింపులే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సరే, యాక్చువల్గా ఈ ఎం వాట్ ప్రొవైడ్స్ జావా ఇన్స్టాల్ ఇవన్నీ మాకు చూపించండి సార్, అర్థమైతే. ఎస్ గో టు దిస్ ప్లేస్. ఏ ప్లేస్లోకి వెళ్దాం మనం? ఎస్, AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఓకే, యాక్చువల్గా సార్ ఏంటి సార్ ఊరికి ఐఎం యూజర్ లాగిన్ అవుతుంది. మనం లాగిన్ అవ్వాల్సిన ప్లేస్ అదే, ఇది కాదు. ఓకే, సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ కాదు, మనం లాగిన్ అవ్వాల్సిన ప్లేస్ అదే. వస్తుంది కొంచెం. పాస్వర్డ్, రికార్డ్, ఫినిష్ పాస్. ఎస్ 1 minute ఎర్రర్ వస్తుంది, దాన్ని చూస్తే కోసం ఆపేసి, అందుకోసం. ఓకే, రికార్డ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్? కనిపిస్తుంది స్క్రీన్?
Yes, sir. This is Sir, it is. ఓకే. సర్వర్ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ సర్వర్ ఉంది. Okay, now just log in as a EC2 user. Yes, friends. Is my voice is clear, friends? Clarity on that? Yes, yes, it is. Yeah, okay. సో ఇప్పుడు యాక్చువల్గా అసలు స్టోరీ మనం మొదలు పెడతాం. సో ఈసీ2 యూజర్ అనే వ్యక్తి సూడో యూజరే. ఎస్, అంటే సూడో యూజర్ అయినా సరే, రూట్ యూజర్ అయినా సరే మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ సూడో యూజర్ ఖచ్చితంగా ఏం వాడాలా? సూడో వాడాలి. అదర్వైజ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వదు యాక్చువల్గా. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు అసలు మనం ఇందాక రాసిన విధంగా ఇది ఎం వాట్ ప్రొవైడ్స్ జావా. ఓకే, ఇప్పుడు ఎం వాట్ ప్రొవైడ్స్ జావాలోకి వెళ్ళు డైరెక్ట్గా. సో ఖచ్చితంగా సూడో రాయాలా చూసుకోండి. ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అన్నారు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ ద వర్షన్స్ అండ్ రిపాజిటరీ నేమ్స్ ఆల్సో. చూసారా ఇక్కడ రిపో ఏముంది? అమెజాన్ లైనక్స్ రిపాజిటరీ నుంచి ఇదిగో ఈ సాఫ్ట్వేర్ ఉంది, వస్తుంది అని చెప్తారు. ఓకే, అమెజాన్ లైనక్స్ అనే రిపాజిటరీ నేమ్ ఉంది యాక్చువల్గా. ఆ రిపాజిటరీలో ఇవన్నీ ఉన్నాయని చెప్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే సార్ మనకి ఇన్ని వర్షన్స్, అన్ని వర్షన్స్ మనయే. ఎస్, ఎక్కడ చాలా ఉన్నాయి, ఇవన్నీ అవే. మనం లైనక్స్లో ఏ వర్షన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ వర్షన్ వాళ్ళు ఇస్తారు. ఎవరు? మన మేనేజర్ ఇస్తాడు మనకి. ఆ మేనేజర్ ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం చేస్తాం? ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అంతే సింపుల్గా చెప్పాలంటే. మరి ఇప్పుడు వాళ్ళు 21, 22, 17, 11, 8, 9 వాళ్ళ ఇష్టమే కదా, మనం చెప్పలేం. ఎస్ ఎస్, ఓకే. ఓకే సార్, అదంతా బాగానే ఉంది. ఇప్పుడు పైథాన్కి ఎట్లా సార్? పైథాన్ కూడా అంతే. ఎం YUM. So what provides Python? Press enter button. చూసారా రిపాజిటరీ నేమ్ కూడా ఉంది. రిపాజిటరీ నేమ్ ఎస్, ఇలా ఉంది. అంటే ప్రతిదానికి కూడా మనకి సాఫ్ట్వేర్ చెప్పాను కదా, డెప్స్ ప్లస్ సాఫ్ట్వేర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ రిపాజిటరీ. అసలు అది కాదు సార్, మాకు అది కాదు పాయింట్. ఈ రిపోజిటరీ లిస్ట్ మనకి ఇవ్వండి. ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, ఎలాగైనా. అంటే మనం సిడి రాసి /etc రాసి చెప్పాను ఇందాక. ఏం రాయాలి సార్? చూడండి, లిస్ట్ అవుట్ ఆల్ ద రిపాజిటరీస్. ఎక్కడ ఉన్నాయో ఏంటో మనం తెలుసుకోవాలంటే ఫిజికల్ లొకేషన్కి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఏదది? సిటిసి. ఓకే, ఎం
డాట్ repos డాట్ డి ఇది యాక్చువల్ m డాట్ రిపోజ్ డాట్ డి ఇది సిడి కొడితే అంటే డైరెక్ట్గా చేంజ్ అయిపోతాం మనకి ఆ లొకేషన్లోకి. తర్వాత మనం మొత్తం చూసేయచ్చు రిపాజిటరీస్. ఎస్ సో దానికి సంబంధించి ఇదిగోండి ఎం ఏటీసీ ఎస్ ఆర్ఈపిఓ ఎం డాట్ repos డాట్ డి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అరే వెళ్ళిపోయాం సార్. ఎస్ వెళ్ళిపోయాం అంతే. సో దీని లోపల అవి లైనెక్స్ అనే AWS వాళ్ళు ప్రత్యేకంగా దీని లోపల రిపాజిటరీస్ పెట్టేశారు బాస్. ఆ రిపాజిటరీస్ ఇవి యాక్చువల్గా ఇవి ls టైప్ చేస్తే వచ్చేసి ఇవి అమెజాన్ లైనెక్స్ కార్నర్ లైవ్ పాత్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఉండటం వల్లే అక్కడి నుంచి మనం ఎం ఇన్స్టాల్ జావా ఎం ఇన్స్టాల్ పైథాన్ అంటే అవి వెంటనే అక్కడి నుంచి మనకు వచ్చేస్తాయి, ఇన్స్టాలేషన్ అయిపోతున్నాయి డైరెక్ట్గా. బట్ వాటి ప్లేస్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. అది AWS వాడు ఈ లైనెక్స్ మిషన్ టోటల్గా మొత్తం వాడు కాన్ఫిగరేషన్ ఇంటిగ్రేషన్ అంతా వాడు చూసుకున్నాడు, మనకు సంబంధం లే. వాళ్ళు AWS డెవలపర్స్, వాళ్ళు AWS లో కూడా డెవలపర్స్ కావాలి. ఎందుకు? ఈ సాఫ్ట్వేర్ మొత్తం డెవలప్ చేయడానికి మళ్ళీ డెవలపర్స్ అక్కడ కూడా ఎస్ అక్కడ కూడా ఉంటారు వాళ్ళు. అది AWS డెవలపర్స్, మనం అడ్మిన్స్, AWS అడ్మిన్స్ అంతే. సరే ఇప్పుడు యాక్చువల్గా ఈ EC2 యూజర్ ఈ అమెజాన్ లైనెక్స్ ఇవన్నీ ఉపయోగిస్తున్నాం, బట్ రిపాజిటరీస్ కూడా మనకు తెలిసినాయి. బట్ సార్ ఇప్పుడు డిస్ప్లే ఆల్ ద రిపోజిస్ట్ అంటే కూడా వస్తుందా? తప్పకుండా వస్తుంది. సో ఎం రిపోజిస్ట్ ఇది రాసాం కదా. ఎస్ దీనికి డిస్ప్లేస్ రిపో లిస్ట్. ఎస్ ఓకే సార్ మొత్తం అసలు డిస్ప్లే చేయండి సార్ మొత్తం అంటే. అప్పుడు దానికి ఒక కమాండ్ ఇచ్చాడు. ఏం కమాండ్ అది? 1 ఇది 2. దానికి ఏం తెలుసా? ఎం రాసి YUM REPO రిపో LIST ఆల్ అంటే చాలు, ప్రెస్ ఎంటర్ బటన్. రిపో లిస్ట్ ఆల్ అంత అయిపోయింది. వెంటనే మనకి అసలు రిపాజిటరీ ఐడి ఏంది, రిపాజిటరీ నేమ్ ఏంది, దాని స్టేటస్ ఏంది, అది ఎనేబుల్ డిజేబుల్ టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్. జస్ట్ సింగిల్ క్లిక్ ఎం రాసి REPO LIST రిపో ఆల్. సో డిస్ప్లేస్ రిపో ఐడి, ఓకే, అండ్ రిపో నేమ్ yes and status. Displays the repo ID and the repo name and the status boss. Okay, status also repository status అది ఏ స్టేట్ లో ఉంది? రిపో స్టేటస్. ఓకే, దానికోసం ఎం రిపో లిస్ట్ వాడాలి. ఎం రిపో లిస్ట్ ఎట్లా వాడతాం? సింపుల్, ఇది కూడా చూడండి. సిడి టిల్డా బయటకు వెళ్ళిపో, డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఎం REPO ఎం రిపో LIST ఆల్, రిపో లిస్ట్ ఆల్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇవన్నీ ఉన్నాయి. ఎస్, కొన్ని డిజేబుల్, కొన్ని ఎనేబుల్. ఇవన్నీ రిపాజిటరీ లిస్ట్ ఎం, ఇవన్నీ కూడా చూసారా? ఎం రిపో లిస్ట్ ఆల్, ఇది కరెక్ట్గా మనం టైప్ చేయాలి. సరే ఆ రిపాజిటరీ లిస్ట్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనకి వాట్ ప్రొవైడ్స్ ఏది? ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అంటే చూసారా? ఎస్, అదిగో ఇది అమెజాన్ లైనెక్స్. బాబు రిపాజిటరీ నేమ్ ఇదమ్మా, మీ సాఫ్ట్వేర్ వర్షన్ ఇది. ఎస్, మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా? చేసేయండి, చేసేయచ్చు. మరి సార్ ఇన్స్టాలేషన్ అంటే ఇప్పుడు ఇదంతా ఇక్కడ జావా 23 కావాలి సార్ నాకు, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలా? సరే, నాకు జావా 23 కాదు, ఆయన చెప్పాడు ఎస్ ఇదిగో జావా ఇది కావాలన్నాడు. ఏది? చూడు, జావా 11 కావాలన్నాడు. 11 అంటే ఇదే. మరి జావా 11 అంటే స్పైన్ కూడా ఉంది కదా, అంటే ప్యాచ్ చేస్తాను అనమాట. అంటే డైరెక్ట్గా అది అప్డేటెడ్ వర్షన్, కొంచెం దీనికంటే ముందు దానికంటే వెనక అట్లా అంటాం. అంటే ఇది జావా 11 అని రాశాడు, కానీ జావా 11 అంటే ఏంది అంటే జావా 1.11 అని అర్థం, అంతేగాని 11 కాదు. అది జావా 1.11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22 అట్లా వచ్చేసినాయి జావా. దాన్ని కాకపోతే వాడు ఏమన్నాడంటే జావా 11 అంటాడు. ప్లీజ్ ఇన్స్టాల్ జావా 11 అంటే అక్కడ నీకు కనపడేది ఏంది? 1.11.0 అట్లా కనపడింది అంతే.
ప్లీజ్ ఇన్స్టాల్ జావా 17 అన్నాడు. 17 అంటే ఏంది 1.17 అట్లా మీరు అర్థం చేసుకోవాలి. సరే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇదిగోండి జావా 17 ఇదంతా ఉంది. మరి ఇదంతా ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ ఏ ఏ ఏ ఏ- ఎంత ఏ లైన్ వరకు కాపీ చేసి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా అది నేర్చుకోవాలి. లేకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం. ఎస్ ఇప్పుడు ఇలాగ ఇచ్చాడు వాడు. జావా 17th వర్షన్ ఇచ్చాడు సార్. బాగానే ఉంది. ఇక్కడ ఇలాగ ఇచ్చాడు. బట్ వేర్ షుడ్ ఐ కాపీ, వాట్ షుడ్ ఐ కాపీ, అండ్ ఫ్రమ్ టు ప్లేస్ ఎక్కడ అంటే ఏం లేదు మిత్రమా. ఇదిగో ఇక్కడ జావా 17th నీకు కావాలనుకుంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఇక్కడ వరకు చాలు. ఇక అంత అయిపోయింది. ఇంతే. దీన్ని తీసుకో. ఓకే, తీసుకొని ఏం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్. సో సింపుల్. ఇదిగో ఎం రాసుకొని ఇన్స్టాల్, ఇన్స్టాల్ తర్వాత జావా. ఇదే సేమ్ థింగ్ కాపీ చేసుకో. జావా కొరెటో దగ్గరికి ఇక్కడ దాకా అంతే. అక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి వెంటనే. ఓకే, ఎవరు ఈయన ఖచ్చితంగా సూడో యూజర్ అయి ఉండాలి లేదా రూట్ యూజర్ అయి ఉండాలి. సూడో యూజర్కి ఖచ్చితంగా ఇక్కడ ఏం వాడాలి? సూడో వాడాలి. సూడో రాయలేదా ఇక్కడ ఇన్స్టాలేషన్ ఆగిపోతాయి. నో, ఖచ్చితంగా సూడో రాయాలి. సార్ ఇప్పుడు దాకా మీరు సూడో రాయకుండానే అన్ని కమాండ్స్ టైప్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సూడో అంటే ఇన్స్టాలేషన్ కాదు అది. ఇప్పుడు దాకా నేనేంటి రిపాజిటరీ లిస్ట్ చూసా, రిపాజిటరీస్ ఎన్ని ఉన్నాయో చూసా. అసలు ఇలాంటివన్నీ ఎక్కడ జావా సాఫ్ట్వేర్ వర్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ రిపాజిటరీలో ఉన్నాయి చూసా అంతే. దానికోసం నేను వాట్ ప్రొవైడ్స్ వాడా, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు నౌ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్. ఇన్స్టాలేషన్ చేయడానికి పర్మిషన్ లేదు కాబట్టి సూడో ఖచ్చితంగా వాడాల్సిందే. ఓకే, లేదా రూట్ యూజర్కి వెళ్ళాలి. ఎస్. సో కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేయాలో మీకు తెలిసింది. ఇక్కడ నుంచి లేదా 11 చేయండి సార్, చేసుకో. ఇదిగో జావా 11 అమెజాన్ ఇట్లా ఇక్కడ దాకే. ఇంతే. కాఫీ. కాఫీ అంటే ఏం సార్? ఇక్కడ ఏం ఆప్షన్లో ఏం లేదు. జస్ట్ దీన్ని డ్రాగ్ చేస్తే చాలు, అది కాఫీ అయిపోద్ది. కాఫీ అయిన తర్వాత కిందకి వచ్చేసి కంట్రోల్ ఎల్ కొట్టేసి క్లియర్. సో జస్ట్ నీకు ఇక్కడ చూసావా, ఇది జస్ట్ నీకు ఎస్. అరే ఏం సార్ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చింది? జస్ట్ నేను రైట్ క్లిక్ నొక్కా మౌస్ని అంతే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం రాయాలి ఇన్స్టాల్ అంతే. అక్కడ దాకా జావాని ఇన్స్టాల్ చేయమ్మా అని చెప్తున్నా. ఎవరికి? లైనెక్స్కి. ఎవరు నువ్వు? యూసీటీ యూజర్ నువ్వు యాక్చువల్గా. ప్రెస్ సెంటర్ బటన్ చూసారా? హే బాబు, దిస్ కమాండ్ హ్యాస్ టు బి రన్ విత్ సూపర్ యూజర్ ప్రివిలేజెస్ అంతే. నువ్వు లేదు డైరెక్ట్ కూడా ఇదే చెప్పారు కదా, రూట్ యూజర్. ఎస్. అదర్వైజ్ సూడో. మరి ఎట్లా సూడో అంటే ఇప్పుడు అర్థమైందా? ఎస్, సూడో కొట్టాలి. సూడో ఇన్స్టాల్ జావా. సార్ ఇప్పుడు మనం ఈసీటీ యూజర్ లాగా సూడో కొట్టాము. రేపొద్దున మనం ఇంకా వేరే యూజర్స్ మనకు సూడో యాక్సెస్ ఇస్తారు వాళ్ళు. మనం సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తాం యాజ్ అ సూడో యూజర్గా అంతే. సింపుల్. సూడో యూజర్గా మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ కేకేకి సూడో యాక్సెస్ ఇస్తాం. దెన్ కేకే యూజర్ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఎస్, అట్లా అనమాట. సో సూడో ఇన్స్టాల్ జావా. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. ఓకే సరే సార్, అదేంటిది? దిస్ ఇస్ ఓకే ఫర్ యూ. టోటల్ డౌన్లోడ్ సైజు 110 ఉందమ్మా, నీకు ఓకేనా? అసలు ఇన్స్టాల్ సైజ్ అయితే 286 వచ్చింది, నీకు ఓకేనా? ఎస్సా నో? ఎస్. సో ఎస్ చేసిన వెంటనే వచ్చేస్తుంది చూసారా? ఎస్ టోటల్గా. అంటే సాఫ్ట్వేర్ ప్లస్ ఇట్స్ డిపెండెన్సీస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్స్టాల్డ్. ఎవ్రీథింగ్ టోటల్గా చూసారా? మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇవే మరి డెప్స్ అంటే ఇవే కదా, మొత్తం టోటల్ డెప్స్ అంటే ఇవే. ఎస్. ఈ జావా అనే సాఫ్ట్వేర్ నడవడానికి సంబంధించిన డెప్స్ టోటల్గా ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన ఎన్ని ఉన్నాయి? టోటల్గా మొత్తం 35 ఉన్నాయి డిప్స్. ఇవన్నిటినీ ఎస్ఆర్ రిపోర్ట్ నుంచి తీసేసుకొని ఇన్స్టాల్ చేసి పడేస్తుంది అది డైరెక్ట్ అటాక్. సో టోటల్ ఇంత ఉన్నాయి. సో ఆ టోటల్ ఎంత ఉన్నాయి, దాటి సైజ్ ఎంత మొత్తం డిస్ప్లే చేస్తుంది ఫస్ట్. ఇదిగో చూసారా? ఎస్, రిపాజిటరీ నేమ్, దాని సైజు, దాని ప్యాకేజ్ టోటల్గా. అంటే ఇక్కడ డెప్స్ని మనకు చూపిస్తుంది. అది చూపించిన తర్వాత డైరెక్ట్గా వాటన్నిటిని ఇన్స్టాల్ చేసి పడేస్తుంది. ఇన్స్టాల్ ఆ 35 ప్యాకేజెస్ మొత్తం 35 ప్యాకేజెస్.
ఇన్స్టాల్ చేస్తాం. కాబట్టి మనకి డెప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిపెండెన్సీస్ నథింగ్ బట్ డెప్స్. కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూసారా ఈజీ. సార్ ఇప్పుడు మనకి జావా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలా? అదే కదా, జావా హైఫన్ వర్షన్ అంతే. సరే సార్, ఇప్పుడు వాట్ ప్రొవైడ్స్ పైథాన్, దానికంటే ముందే ఎం ప్లస్ సెంటర్ బటన్. చూసారా? అరే ఏంటిది, మనం తప్పు రాసాం కాబట్టి కమాండ్ తప్పు రాసాం. ఎస్, ఏం రాయాలా? ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్. చూసారా? బాబు పైథాన్ ఇన్ని వర్షన్స్ ఉన్నాయమ్మా, నీకు ఏ వర్షన్ కావాలో చెప్పమ్మా అంటది. ఇక మనం ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ లో మళ్ళీ ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి సారు, నాకు అర్థం కాదు కదా మళ్ళీ. ఎస్, దాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి, యాక్చువల్ గా అది మళ్ళీ అది కూడా తెలిసి ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలా అనేది కూడా తెలియాలి, లేకపోతే మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేయలేరు. నో. సరే, ఎస్, ఇది యాక్చువల్. ఇక్కడ ఈ ప్లేస్ లో మీరు డైరెక్ట్ గా వాడు ఏం చెప్పాడంటే, అయ్యా బాబు మీకు పూర్తి స్థాయిలో ఇదిగో ఇక్కడ వరకు తీసేసుకోను. ఎక్కడ దాకా? ఎస్, ఇదిగో పైథాన్ ఇక్కడ దాకా తీసేసుకో. ఎస్, అక్కడి నుంచి తీసేసుకొని ఎం ఇన్స్టాల్ పైథాన్ అంతే, సింపుల్. ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాం. సో కాబట్టి ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ థింగ్ పైథాన్ సాఫ్ట్వేర్. మనం జనరల్ గా పైథాన్ జావా మీద ఎక్కువ నడుస్తూ ఉంటుంది వ్యవహారం. ఎస్, సో ఇప్పుడు ఎం ఇన్స్టాల్ అని రాసా. ఇప్పుడు ఎంటర్ బటన్ కొడితే పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వస్తుంది సార్. లేదు, ఎర్రర్ రాదనేది ఎంతమంది, ఎర్రర్ వస్తుంది అనేది ఎంతమంది? ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎస్, ఇందాక చూపించాను సూపర్ యూజర్ ప్రివిలేజెస్ నీకు కావాలి అంటే నువ్వు సూడో యూజర్ కాబట్టి ఎట్లా. సో మళ్ళీ నేను టాప్ నొక్కేస్తా, టాప్ బటన్ నొక్కేసి సూడో ప్లస్ ఎంటర్ బటన్. సో చూసారా, ఇక్కడ మళ్ళీ ఏంది, ఎస్ ప్రెస్ ఎస్ చేస్తే అప్పుడు ఇన్స్టాల్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్స్టాల్. ఏదైనా సరే యాక్చువల్గా నీకు ఎం ఇన్స్టాల్ గో అంటే గో లాంగ్వేజ్ సూడో ఎం ఇన్స్టాల్ గో ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ అంటే ఏంది, గో లాంగ్వేజ్, ఇది గో లాంగ్వేజ్. ఎస్ ఇట్లా అంటే ఒక వ్యక్తి దీనికోసమే ఉంటాడు ప్రత్యేకంగా, అది నువ్వే కావచ్చు చెప్పలేము, నీ టీంలో నువ్వే ఉంటావు ఇట్లా. అంతేగాని అన్ని ఒకళ్ళే చేయరు. నో, ఇది ఇలాగా ఒక సెటప్ ఒకళ్ళు చేస్తారు, సర్వర్లు ఒకళ్ళు, తర్వాత నెక్స్ట్ దీని మీద పనిచేసేది ఒకళ్ళు, ఇట్లా డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటారు మనకి ఇట్లా. ఈ సాఫ్ట్వేర్స్. సార్ ఇప్పుడు డిఎన్ఎఫ్ అనేది ఇన్స్టాల్ చేయండి సార్. డిఎన్ఎఫ్ మీరు ఎంఏ చూపిస్తున్నారు, ఎం ఇన్స్టాల్ కొట్టారు, ఎం ఇన్స్టాల్ జావా అన్నారు మీరు. సో ఇప్పుడు మీరు డిఎన్ఎఫ్ తో చేయండి. ఏం లేదు, డిఎన్ఎఫ్ కూడా అంతే, సూడో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ పిహెచ్పి కొడదాం, పిహెచ్పి సూడో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ పిహెచ్పి. ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే. ఇప్పుడు చూసారా, డిఎన్ఎఫ్ తో కూడా సేమ్ థింగ్ చెప్పాను కదా, డిఎన్ఎఫ్ అయినా వాడు, లేకపోతే నెక్స్ట్ ఏదైనా నీ ఇష్టం వచ్చింది వాడు. ఇప్పుడు సపోజ్ మనకి బేసిక్ కమాండ్ చాలా మందికి అప్పుడు అర్థమైందో లేదో కానీ, సూడో ఎం ఇన్స్టాల్ ట్రీ. ఈ కమాండ్ కి చచ్చిపోయేవాళ్ళు, ఏంది సూడో, ఏంది ఎం, ఏంది ఇన్స్టాల్ అని గతంలో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు. సూడో ఎం ఇన్స్టాల్ ట్రీ, ఇది ప్రెస్ ఎంటర్ కొట్టేసాము అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎస్ అయిపోతుంది. చూసారా, కంప్లీట్ ట్రీ సాఫ్ట్వేర్. ఎట్లా? ఓకే సార్, ఇప్పుడు సింపుల్గా మీరు ఈ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. అసలు మన దగ్గర అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్లు అవ్వచ్చు, మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు ఎస్ చేయొచ్చు మొత్తం. దానికోసం మళ్ళీ వాడేమి ఇచ్చాడు కమాండ్ తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, వాడేమి ఇచ్చాడంటే ఎం లిస్ట్ అన్నాడు అంతే.
list out all the packages. It lists out all the softwares. List out all the softwares. M list all అంతే. లేదు మీరు అనుకుంటే ఎస్ ఎం రాసి లిస్ట్ రాసి ఇన్స్టాల్, అసలు మన సిస్టంలో ఎన్ని ఇన్స్టాల్ అయినా చూసుకుందాం అనుకోండి. ఎం ఇన్స్టాల్ అంటే అర్థమైంది. ఎం లిస్ట్ ఇన్స్టాల్. యాక్చువల్గా ఎం లిస్ట్ ఇన్స్టాల్ అంటే అర్థం ఏం తెలుసా? టోటల్గా ప్యాకేజెస్ మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది, విచ్ ఆర్ అవైలబుల్, విచ్ ఆర్ ఇన్స్టాల్ ఇన్సైడ్ ఎవర్ లైనక్స్ మిషన్. ఓకే, ఇన్సైడ్ ఎవర్ లైనక్స్ మిషన్. List out all the softwares. List out all the softwares which are installed. చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా ఉండాలా. చాటింగ్ గీటింగ్ అన్ని పక్కన పడేసేయాలా. ప్రపంచంలో డీవియేషన్ చేయడానికి చాలా మంది వస్తుంటారు, గమనించాలి వాళ్ళందరినీ. అర్థమైందా? ఎస్, మనం ఊరికి వాట్సాప్లో చాటింగ్లో స్టేటస్లు పెట్టుకోవడం, అక్కడ ఏదో ఎబోటాజ్లో పెట్టుకోవడం కాదు. మనం ప్రవర్తించే విధానంలో విషయం ఉండాలా. ఊరికి ఏదో కంటెంట్ ఉందని ఏదో పెడితే కాపీ పేస్ట్లు పెట్టుకొని కొడతా ఉంటారు కొంతమంది. ఈ నాన్ సెన్స్ పని వేస్ట్ బాస్. నీ దగ్గర విషయం ఉండాలి ఫస్ట్. ఎస్, ఓకే, సరే, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు ఏం జరిగింది మాకు ఒకసారి చూపించండి సార్. నో ప్రాబ్లం, చూడండి ఒకసారి. ఎస్, అప్పుడు ఎం ఎస్ లిస్ట్ INSTALLE installed, M list installed. Press enter button. చూసారు, దీస్ ఆర్ ఆల్ ద ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్. మొత్తం టోటల్ గా ఎక్కడి నుంచి తీసుకున్నాం మొత్తం. అరే ఏంటి సార్ ఇన్ని? ఎస్ ఎస్, ఇవన్నీ ఉండబట్టే మనకి ఇదంతా లినక్స్ నడుస్తుంది. అదర్వైజ్ ఎక్కడ? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అట్లా మనం ఓకే. సో ఎం లిస్ట్ ఆల్, ఎం లిస్ట్ ఆల్. ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ వస్తాయి డైరెక్ట్ మొత్తం టోటల్ అన్నీ వస్తాయి. ఇక అంటే అసలు ఇప్పుడు అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్స్ మొత్తం వస్తాయి. బట్ ఇక్కడ మనకేమి అంటే ఇందాక మనం ఇది చూసాం. ఏది ఇక్కడ రాసాం, లిస్ట్ అవుట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ విచ్ ఆర్ ఇన్స్టాల్. ఏది? ఎం ఇన్స్టాల్ లిస్ట్. బట్ ఎం ఇన్స్టాల్ లిస్ట్ ఆల్ రాస్తే ఏమొచ్చింది ఫ్రెండ్స్? ఆల్ ద సాఫ్ట్వేర్స్. ఆల్ ద సాఫ్ట్వేర్, లిస్ట్ అవుట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ which are available. Which are available. Yes, which are available, which are installed. Yes, yes. ఇట్లా మనం పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎం అనేది చాలా పవర్ఫుల్ టూల్ బాస్. ఎంతో నువ్వు ఈజీగా చేయగలిగితే చాలు. సరే సార్, ఇప్పుడు మీరు నాకు చిన్న డౌట్. ఎం ఇన్స్టాల్ రాసి, సో ఆ ప్యాకేజ్ నేమ్ రాశారు. ప్యాకేజ్ నేమ్ ఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ అండ్ -y రాసుకోవచ్చు. రిమూవ్ కూడా అంతేనా? అంతే. ఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ -y. ఇప్పుడు మన దగ్గర చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, ట్రీ సాఫ్ట్వేర్, అన్నీ ఉన్నాయి. ఏదైనా నువ్వు ఇన్స్టాల్ చేయి. ఎలాగా? sudo ఎం రిమూవ్ ఫ్రీ కమాండ్ రిమూవ్ చేసి y ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా బాబు, కంప్లీట్ గా రిమూవ్డ్ అయిపోయింది. అంతే. అంటే దిస్ ఇస్ వాట్ రిమూవ్ ఏ సాఫ్ట్వేర్. ప్యాకేజ్ నేమ్ అంటే ఇక్కడ సార్ మీరు ప్యాకేజ్ అని ఎందుకు అంటున్నారు అంటే, మనకి లైనక్స్ భాష ఎట్లా నేర్పిందంటే బాస్, లైనక్స్ భాషలో మనకి ఎట్లాగా నేర్పిందంటే చూడండి, మీకు విండోస్ భాష అనేది, విండోస్ భాషలో ఎస్, లైనక్స్ భాషలో అసలు సాఫ్ట్వేర్ని ఏమని పిలుస్తారో చెప్తా. విండోస్లో వాడు ఏమన్నాడంటే సాఫ్ట్వేర్ అన్నాడు, అంతే, సాఫ్ట్వేర్ అన్నాడు. బట్ లైనక్స్ భాషలో దాన్ని ఏమన్నాడంటే ప్యాకేజ్. ఇప్పుడు సపోజ్ జావా సాఫ్ట్వేర్ అంటావు నువ్వు, ఏది విండోస్ భాషలో. ఇక్కడ ఏంది? జావా ప్యాకేజ్. ఇక్కడ పైథాన్ సాఫ్ట్వేర్. బట్ ఇక్కడ ఏంది? ఇది పైథాన్ ప్యాకేజ్. అంటే లైనక్స్ భాష మొత్తం డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. అక్కడ మనకి ఫోల్డర్ ఎలాగో ఇక్కడ మనకు డైరెక్టర్ అని పిలుస్తామే, అట్లాగా ఇక్కడ కూడా. ఎస్ ఎస్, లైనక్స్ భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. భాష వేరే, బట్ ఆల్ ఆర్ సేమ్. సాఫ్ట్వేరే, అది కూడా సాఫ్ట్వేరే. ప్యాకేజ్ అన్నా సాఫ్ట్వేర్ అన్న ఒకటే. ఎస్, అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే జావా ప్యాకేజ్ అంటాం కరెక్టా,
జావా సాఫ్ట్వేర్ అంటే కరెక్ట్ అంటే అదేం లేదు. చాలా మంది ఇలాగే పిలుస్తారు, కొంతమంది అలాగే పిలుస్తారు. బట్ ఎనీవే ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. జావా ప్యాకేజ్, జావా సాఫ్ట్వేర్. సరే, అంటే కొంతమంది ఇక్కడ జావా, పైథాన్ అంటే .NET కొంచెం డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్యాకేజెస్ అని ఉంటాయి. ఈ ప్యాకేజెస్ అవే అనుకున్నాం. ఇక్కడ లైనిక్స్ భాష వేరే బాబు. ఓకే, క్లాసు అవన్నీ చాలా చాలా వ్యవహారాలు, ఇక వాటికి తెలిస్తే మనకి వెళ్ళడం కష్టంలే, కానీ ఇట్లా ఇది యాక్చువల్గా. అయితే ఎస్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకి కొన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి బాస్. కొన్ని గ్రూప్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్, దెర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ which contains multiple packages. There are so many groups are available inside Linux which contains multiple packages. అంటే ఎట్లా తెలుసా, గ్రూప్ 1 అని ఉన్నాడు ఒకటి, దీనిలో కొన్ని లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్. అట్లా ఈ గ్రూప్లో ఈ ప్యాకేజెస్ పెట్టేశాడు, అంటే లిస్ట్ ఆఫ్ ప్యాకేజ్, లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఇంకో గ్రూప్ ఉంది అంటే గ్రూప్ 2, ఎస్ ఈ దీంట్లో లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ అలా పెట్టాడు. మళ్ళీ గ్రూప్ 3, లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్, అట్లా లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ ఇట్లా. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎ గ్రూప్. అంటే వాడు ప్యాకేజెస్ని గ్రూపులు కూడా డివైడ్ చేసి పడేశాడు. ఈ గ్రూప్ ప్యాకేజెస్ ఇవి, ఈ గ్రూప్ ప్యాకేజెస్ ఇవి, ఈ గ్రూప్ ప్యాకేజెస్ ఇవి, ఈ గ్రూప్ దీనికోసం, ఈ గ్రూప్ దీనికోసం, ఈ గ్రూప్ దీనికోసం, దీంట్లో ఉన్న ప్యాకేజెస్ దీనికోసం, ఇందుకోసం, అట్లా పెట్టేశాడు. బట్ గ్రూప్స్ ఉన్నాయి. ఎస్ సార్, మరి గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ ఫైండ్ అవుట్ చేయటం ఎట్లా? అసలు మనం ఏ కమాండ్ ప్రెస్ చేస్తే ఈ గ్రూప్స్ లిస్ట్ వస్తుంది? వాడు అడుగుతాడు ఇంటర్వ్యూలో, హౌ టు డిస్ప్లే ద గ్రూప్స్, హౌ టు ఫైండ్ అవుట్ ద గ్రూప్స్ అంటాడు వాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా, రే బాబు గ్రూప్స్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వాడు కమాండ్ ఇచ్చాడు. సో ఫస్ట్ అయితే గ్రూప్, గ్రూప్స్ లిస్ట్ అంతే, గ్రూప్స్ లిస్ట్, రాసి గ్రూప్స్ రాసి లిస్ట్ అవుట్ ఆల్ ద గ్రూప్స్, గ్రూప్స్ లిస్ట్ అంతే, గ్రూప్స్ లిస్ట్. అంటే దేర్ ఆర్ different kinds of groups are available inside Linux. To find out the groups, so there are different groups are available, which contains different packages. That means what? Different group contains different packages, different groups contains different packages, different groups contains different packages. అట్లా రాసుకొని కావాలంటే different. సో లేకపోతే each group contains different packages. ఓకే, ప్యాకేజెస్. ఓకే, స్టైల్గా ఫోటోలు అవి ఇది కాకుండా కొంచెం రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే నేను నోట్స్ పంపించిన తర్వాత రాసుకోవటండి అంతే. ఈ స్టైల్ పనులు వద్దు మనకి, ఐటీలో పనికి రావాయి. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు యాక్చువల్గా టు లిస్ట్ అవుట్ all the groups, just we use ఏమి చేస్తామంటే groups list and groups list, just we use groups list. So if we press enter button, it displays all the groups which are available. Okay, it displays all the groups which are available. ఆ గ్రూప్స్ లో మళ్ళీ ప్యాకేజెస్ ఉన్నాయి, సింపుల్ గా డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ ప్యాకేజెస్, ఇట్లా మళ్ళీ మెయింటైన్ చేసేవాడు. అందుకోసం గ్రూప్స్ లిస్ట్ అని రాయండి. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, గ్రూప్స్ లిస్ట్. అరే ఉన్నాయి సార్, అవును, డెవలప్మెంట్ టూల్స్ ఉన్నాయి దీంట్లో, AWS టూల్స్ ఉన్నాయి దీంట్లో, సిస్టమ్ బిల్డ్ టూల్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, అంటే ఇవి గ్రూప్స్ అనమాట. యాక్చువల్గా అవైలబుల్ గ్రూప్స్ అని రాసాడు చూసారా, అవైలబుల్ గ్రూప్స్. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఈ గ్రూప్స్లో ఏమున్నాయి, ఒకసారి డెవలప్మెంట్ టూల్స్ అన్నారు కదా, దాన్ని మనం ఓపెన్ చేయాలి సార్, ఎట్లా ఓపెన్ చేయాలా ఏంటి? మనం చేయొచ్చు.
చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఏం లేదు, వాడేం రాసి ఇప్పుడు డెవలప్మెంట్ టూల్స్ నాకు కావాలి, ఎందుకంటే నాకు దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసం ఎస్, డెవలప్మెంట్ టూల్స్. ఈ గ్రూప్లో అసలు ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఎన్ని ప్యాకేజెస్ తెలుసుకోవాలి. సరే, అప్పుడు ప్యాకేజెస్ ఉన్నాయి. ఏ టూల్ అది? డెవలప్మెంట్ టూల్స్. అప్పుడు ఏం రాయాలి? గ్రూప్ ఇన్ఫో. ఓకే, ఎట్లా వచ్చారా? అవును, ఇట్లాగా గ్రూప్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయి. ఏ గ్రూప్ అది? డెవలప్మెంట్ టూల్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్. ఎస్ అంటే డెవలప్మెంట్ టూల్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయి అంటే ఎం రాసి గ్రూప్ ఇన్ఫర్మేషన్ అనేది రాసి డెవలప్మెంట్ టూల్స్ ప్రెస్ ఎంటర్ బటన్. వెంటనే దిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ప్యాకేజెస్ ఇన్సైడ్. దిస్ విల్ గివ్ యూ the complete packages which are available inside yes, development tools group. And this will give you the complete packages, details which are which are available inside a development. Yes, ఇది యాక్చువల్గా దానికోసం మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, జస్ట్ వి యూస్ ఇట్లా గ్రూప్ ఇన్ఫో డెవలప్మెంట్ టూల్స్. ఎస్, సో దానికి ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మనకి డెవలప్మెంట్ టూల్స్ గ్రూప్ కదా, గ్రూప్ ఇన్ఫో అంతే. ఏ గ్రూప్ అయితే అది. ఓకే, ఇన్స్టాల్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? మొత్తం గ్రూప్స్ అంతా కూడా ఇదిగో ఇన్ని ఉన్నాయి దాంట్లో. అయ్యో, చాలా ఉన్నాయి సార్. ఎస్ ఇది మొత్తం అవే టోటల్గా. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అలాగా మనకి ఈ గ్రూప్స్ స్టోరీ కూడా మనకి ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కొంతమందికి. ఓకే, ఈ టూల్స్ గురించి కూడా, ఈ దీంట్లో ఉన్న ప్యాకేజెస్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, మీరు డిపెండెన్సీస్ అనేది అర్థమైందా? డిపెండెన్సీస్ DEPEN డిపెండెన్సీస్ ఎస్, అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, డిపెండెన్సీస్ తెలిసిందా? పోతున్నారా ఎందుకు? ఏమైనా ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. డిపెండెన్సీస్, వాట్ ఈస్ డిపెండెన్సీ? Dependence. What is dependency? Is like To software install and any software, it needs some it needs some package. dependencies. Dependencies or types. ఇవంతా ఒకటే భాష. డిపెండెన్సీ సాఫ్ట్వేర్ అన్న, టిప్స్ అన్న, మొత్తం ఒకటే భాష. ఎస్ అసలు ఏంటి అంటే ఇఫ్ యూ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ సాఫ్ట్వేర్, ఇట్ మే రిక్వైర్ డిపెండెన్సీ. Without a dependency software, it is not possible to install a new software. Yes, for example, let's say ఇట్లా వాడు అడుగుతాడు డిపెండెన్సీ అనేది. ఎస్ ఏ బాస్, ఐ హ్యావ్ 4 years of experience. 4 లేదు ఏం లేదు ముందు చెప్పమంటాడు. 4 లేదు ఏం లేదు ముందు డిపెండెన్సీ అంటే ఏంది చెప్పండి, నాకు కావాలని ఆన్సర్ అంటాడు. నువ్వు ఎలా చెప్పగలవు? యూ డోంట్ నో. అంటే ఏంది? ఫామ్ ఇదే ఇట్లాగే అంటే భయం. ఇంగ్లీష్ వచ్చు, మనకి అన్నీ వచ్చు, బట్ వీఆర్ అనేబుల్ టు స్పీక్ సంథింగ్. ఎస్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇట్లా రాయండి. ఎట్లా అంటే నేను నా భాషలో చెప్తా. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ సాఫ్ట్వేర్, న్యూ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇలా చెప్పాలి అర్థమయ్యేలాగా. ఓకే, ఇట్ మే రిక్వైర్ or it may be required. ఏదైనా వాడొచ్చు, ఇంగ్లీష్ కాదు ఇది, గ్రామర్. ఇట్ మే రిక్వైర్ or it may be required. It may require, yes, dependency
dependency softwares also. Yes, అవ్వచ్చు తప్పకుండా. Okay, and without dependency, okay, చెప్పాలా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా? వితౌట్ dependency software, yes, We can't install new software. it is not possible to install this software. It is not possible to install this new software. Okay, new software, yes, okay, new software. So డిపెండెన్స్ అంటే ఇది యాక్చువల్గా ఇలా చెప్పాలా సింపుల్గా అంటే బాబు, డిపెండెన్స్ అనేది ఇలాగా ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసే క్రమంలో ఇట్ మే రిక్వైర్ డిపెండెన్సీ సాఫ్ట్వేర్ ఆల్సో. వితౌట్ డిపెండెన్సీ సాఫ్ట్వేర్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్స్టాల్ దిస్ న్యూ సాఫ్ట్వేర్, ఎస్ అని చెప్పాలా. అయితే ఆల్ ద డెప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్, ఎస్, ఎక్కడ ఆల్ ద డిపెండెన్సీ సాఫ్ట్వేర్ విల్ బి ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ వెన్ యూ యూజ్ ద టూల్స్. ఏ టూల్స్ అది? ఎం టూల్స్. ఎం ఈజ్ ఏ టూల్. దీన్నే వాడు ఏమంటాడు? ఎం ఈజ్ ఏ ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్. ఇది యాక్చువల్ ఎం ఈజ్ ఏ ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు, చెప్పండి, విచ్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్టాల్ a software, Dependencies. install a software and remove a software and list out the softwares and yes, install the dependencies steps automatically. Install a depths అంటే ఏంది? డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ ని డెప్స్ అంటాం. ఓకే, డిపెండెన్సీస్, దట్ మీన్స్ వాట్? ఆల్ ద డిపెండెన్సీస్ సాఫ్ట్వేర్ automatically will be installed. Okay, ఇది యాక్చువల్గా ఎం ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ బాస్. ఎం ఈజ్ ఏ ద పవర్ఫుల్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్. ఇట్స్ సేమ్ లైక్ యాజ్ ఎ డిఎన్ఎఫ్. సో ఎం ఈజ్ an old version. Yes, డిఎన్ఎఫ్ ఈజ్ a new version boss, అంతే, new version, అంతే సింపుల్. బట్ both are same. Both will give you the same result అని అర్థం. అంటే ఇంతకు మించి దీన్ని ఇంత స్థాయిలో అవసరం లేదు, నార్మల్ గానే చెప్పొచ్చు మీరు. అయితే వాళ్ళకి ఏం అడుగుతాడంటే ఆర్పిఎం అడుగుతాడు. ఆర్పిఎం అసలు ఆర్పిఎం లో ఉన్న డ్రాబ్యాక్ ఏందా, ఎందుకు మనం వాడటం అంటే, ఎస్, వి నీడ్ టు ఇన్స్టాల్ డెప్స్ మాన్యువల్లీ. ఇది తేడా పెట్టింది, అందువల్ల ఆర్పిఎం ను వదిలేస్తున్నారు జనాలు. we need to install depths manually. Depths ని మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయాలంటే, ఇప్పుడు నేను ఐ వాంట్ ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్, ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్, బట్ దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్ మే రిక్వైర్ డిపెండెన్సీస్. బట్ ఆల్ ద డిపెండెన్సీస్ హౌ షుడ్ ఐ ఐడెంటిఫై? ఈ సాఫ్ట్వేర్ కి ఈ డిపెండెన్సీ కావాలా, ఈ సాఫ్ట్వేర్ కి ఈ డిపెండెన్సీ కావాలా, నేను ఐడెంటిఫై చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. So that's why we are not using RPM. We need to install depths manually. అంటే ఫైండ్ అవుట్ ద డెప్స్. అసలు చూడండి, ఫైండ్ అవుట్ ద డెప్స్ మాన్యువల్లీ అండ్ ఇన్స్టాల్ ద డెప్స్ మాన్యువల్లీ. అరే ఇదేంది ఇగోలా? అందుకోసమే ఆర్పిఎం ని మనం వాడుతున్నాం. RPM is also a tool which is used to install a software, but సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికైతే ఓకే కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ ద డెప్స్ అండ్ ఇన్స్టాల్ ద డెప్స్. బట్ ఎవ్రీథింగ్ విల్ బి మాన్యువల్ ప్రొసీజర్ మనకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ క్లౌడ్ ఇది అంటే, ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ వచ్చేసరికి డిఎన్ఎఫ్ చక్కగా పనిచేస్తుంది మనకి. అందుకోసం ఆర్పిఎం బ్యాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్లౌడ్ కదా, మరి అదే గతంలో ఏమైంది? గతం వేరే సర్వర్లు. ఎస్, ఇప్పుడు లేదు మాన్యువల్ అసలు లేదు, మొత్తం ఆటోమేషన్, డైరెక్ట్ అటాక్, ఆటోమేషన్, ఇక అట్లా అనమాట. అందుకోసం ఆర్పిఎం క్రేజ్ తగ్గిపోయింది. ఆర్పిఎం అనే టూల్ కి క్రేజ్ తగ్గిపోయింది. సో ఈ క్రేజ్ తగ్గిపోవడం వల్ల మార్కెట్లో ఆర్పిఎం ని కొంతమంది తీసుకోలేకపోతారు. ఎందుకంటే ఇది రిస్క్ కదా, వెరీ రిస్క్. ఎస్
కాబట్టి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, వాడు డిఫరెన్స్ అడిగితే దీన్ని డిఫరెన్స్ అడుగుతాడు. ఓకే, లేదా అదర్వైజ్ ఇక వాడు అడగాలంటే ఏదైనా అడుగుతాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ వరకు ఆర్పిఎం లేకపోతే ఏదైనా సరే దాని గురించి కొంచెం చక్కగా వినగలిగితే అంటే మొత్తం ఇది ఇక్కడి నుంచి అడుగుతాడు టోటల్గా, ఇక్కడి నుంచి అడుగుతాడు. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను కదా, డైరెక్ట్గా మనకి ఏపీటీ కూడా ఉంది. ఏపీటీ దిస్ ఈజ్ ఆల్సో సేమ్, బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఉబుంటు బేస్డ్, అంటే డిబియన్ అనమాట. డిబియన్ అనే లైనెక్స్ ఒకటి ఉంది, మీకు తెలుసు కదా. ఎస్ బాస్, డిబియన్ అనే లైనెక్స్ ఉందా లేదా? సుసే ఉందా? ఉంది. మొత్తం ఇవన్నీ ఏంటి ఫ్లేవర్స్? దేనికి ఫ్లేవర్స్? ఏ లైనెక్స్ అంటే ఈ లైనెక్స్ ఎఫ్ఎస్ఎఫ్, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాడు తయారు చేసిన లైనెక్స్ కి ఇవన్నీ ఫ్లేవర్స్. అదే అర్థమైందా? ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ తయారు చేసిన లైనెక్స్ కి ఇవన్నీ ఫ్లేవర్స్. ఆ ఫ్లేవర్స్ లో చాలా ఉన్నాయి. ఏమని? డిబియన్ ఉంది, తర్వాత ఏముంది, సుసే ఉంది, తర్వాత ఏంది ఇదే ఉబుంటు ఉంది. ఇవన్నీ ఏంది ఫ్లేవర్సే. తర్వాత మీకు ఒక సంగతి, ఉబుంటు కాదు కుబుంటు కూడా ఉంది. అరే ఇదేంది కుబుంటు దాని పేరు. అదే కాకుండా చాలా ఉన్నాయి. ఓకేనా, చాలా లైనెక్స్లు ఉన్నాయి. ఖాళీలని ఖాళీ లైనెక్స్, ఖాళీ ఖాళీ లైనెక్స్ ఉంది. ఆ తర్వాత పిప్పర్మెంట్ లైనెక్స్ కూడా ఉంది. అరే ఇదేంది ఇది ఇచ్చాడు, ఏం చేస్తాడు, ఫ్రీగా ఇచ్చాడు, ఇది పెట్టాడు. తర్వాత ఆ, ఇట్లా ఇట్లా. సో ఇవే కాకుండా లైనెక్స్, ఇప్పుడు ఒరాకిల్ అనే లైనెక్స్ కూడా ఉంది, మీకు తెలుసు కదా. ఆర్కిల్ లైనెక్స్, తర్వాత ఆల్మా లైనెక్స్, అవునా, రాకీ లైనెక్స్, తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి అసలు మనకి. ఎన్నో ఉన్నాయి. ఆల్మా లైనెక్స్, రాకీ ఆ లైనెక్స్, ఈ లైనెక్స్, అలాగా డిస్ట్రిబ్యూషన్స్. అయితే మనం ఏదైనా సరే గుర్తుపెట్టుకో, ఎఫ్ఎస్ఎఫ్ వాడు స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తున్నాడు లైనెక్స్. అది దాని నుంచి వచ్చినవన్నీ ఇవి, ఈ ఫ్లేవర్స్ యాక్చువల్ గా. ఎస్, దిస్ వాజ్ క్రియేటెడ్ బై లినస్ టార్వాల్డ్స్, అంతే సింపుల్. ఇది వేరే, అది వేరే. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లాగా ఆలోచన చేస్తున్నారంటే రెడ్ హాట్ అనుకున్నాం. రెడ్ హాట్ ఇప్పుడు ఏవి ఐబిఎం చేతిలోకి వెళ్ళిపోయింది. అది ఐబిఎం. రెడ్ హాట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐబిఎం. గతంలో బాగానే ఉండేది, ఇప్పుడు ఏమైంది? ఐబిఎం. ఇట్లా. సో ఈ విధంగా అలా అలా అదే విధంగా మనకి యాక్చువల్గా మనకి గతంలో సి ప్లస్ ప్లస్ అవి కూడా ఉన్నాయి. సి లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్. ఎస్. మరి C++ లాంగ్వేజెస్ ని కూడా మనం లైనెక్స్ లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్ యూ కెన్. సో దానికోసం వాడు ఏం వేశాడు తెలుసా? బాస్, ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ సి ప్రోగ్రామ్స్, ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ C++ ప్రోగ్రామ్స్, దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ a platform for Linux missions. They created their own style of platform for the Linux missions. అంటే సి లాంగ్వేజ్ అయినా C++ లైనెక్స్ మిషన్ లో వాడవచ్చు. బట్ దానికి ఏం వాడాడు తెలుసా? జీసీసీ. దీన్ని లైనెక్స్ లో ఇన్స్టాల్ చేసి పడేయచ్చు. అర్థమైందా? జీసీసీ అంటే సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ బిల్డ్ చేయడం, రన్ చేయడం చేసుకోవచ్చు. జీసీసీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్. ఒకవేళ ఇన్ కేసు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీరు చేయమంటే దీన్ని చెప్పొచ్చు. ఆ తర్వాత G++, అది కూడా ఉంది. G++, అంటే G++ ఇదేంది? అది C++ సంబంధించిన లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ బిల్డ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అక్కడ. అట్లాగా ఆ విధంగా కూడా లైనెక్స్ అంటే అన్ని విధాలుగా ఇచ్చాడు సార్. లైనెక్స్ మొత్తం అన్ని విధాలుగా ఇచ్చాడు. సి అయినా C++ అయినా ఏదైనా సరే ఒక ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైనెక్స్ మీద రన్ చేసుకునే దానికి అవకాశం. అయితే ఇక్కడ సి అని కనపడదు, జీసీసీ కనపడింది. ఇక్కడ C++ అనగలదు, G++ కనపడింది. ఎస్, దిస్ వాజ్ క్రియేటెడ్ టు రన్ అండ్ బిల్డ్ ద లైనెక్స్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్స్. ఎస్, ఇది మనం C++, G++, అట్లా. అంటే మాక్సిమం మనం ఎక్కడ వర్క్ చేసినప్పుడైనా సరే మాక్సిమం కేసులో మనకి ఎస్, ఇప్పుడు పైథాన్ అండ్ గో, నెక్స్ట్ జనరేషన్ గో. ఇప్పుడేమో పైథాన్, నెక్స్ట్ గో. ఆ నెక్స్ట్ ఏమొచ్చింది చెప్పలేము, ఇంకా ఉంది.
ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జావా గతంలో, ఇప్పుడు ఏంటి పైథాన్కి షిఫ్ట్ అవ్వాల్సిందే. లేకపోతే ఏంది కొన్నాళ్ళ అంటే జావాలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వ్యవహారం నడుస్తూ ఉంది. అంత ఎందుకు, గతంలో కోపాల్ ఉంది. కోపాల్ అంటే అది మెయిన్ ఫ్రేమ్స్ డైరెక్ట్గా. ఇప్పుడు గతంలో తయారు చేసిన అప్లికేషన్స్ అన్ని మెయిన్ ఫ్రేమ్స్ అప్లికేషన్సే, కోపాల్ అప్లికేషన్స్. ఈ కోపాల్ నుంచి మళ్ళీ జావాకి, మళ్ళీ జావా నుంచి పైథాన్, మళ్ళీ ఇట్లా మారిపోతాం. అంటే ఒక డెవలపర్ అనే వ్యక్తి ఇక నేర్చుకుంటూనే ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మొత్తం పట్టు సాధించాలి. కోబాల్ ఒకలాగా ఉంటుంది, జావా మరొకలాగా ఉంటుంది, పైథాన్ ఒకలాగా ఉంటుంది, గో ఒకలాగా ఉంటుంది, సి ఒకలాగా, సి ఎట్లయితే ఉంటుందో అట్లా ఇక మనం మార్చుకోవాలి మన మైండ్ సెట్. ఎస్, అట్లాగనమాట. సో చాలా ఉంది వ్యవహారం అక్కడ డెవలప్మెంట్ సైడ్. అంటే ఆ విధంగా కొంతమంది అంటే క్రేజ్ ఉన్నవాళ్ళు, బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ సైడ్ వెళ్ళి అట్లాగా. ఎస్, ఓకే. ఈ అంటే ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో మీరు పూర్తి స్థాయిలో ఒక అప్లికేషన్ మీద, ఒక ప్లాట్ఫామ్ మీద మొత్తం పనిచేస్తున్నారంటే డైరెక్ట్గా అది కింద బేస్ మాత్రం లైనెక్సే. ఇది కాలేజీలో పనిచేసే లెక్చరర్స్కి తెలియకపోవటం వల్ల ఆ బేస్ని మర్చిపోయి వేరేది చెప్తున్నారు అంతే. ఆ బేస్, ఎస్, ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ అప్లికేషన్స్ యూజ్ లినక్స్. ఎస్ యూ మే యూనో డైరెక్ట్గా ప్రాక్టికల్స్ కూడా లైనక్స్ మిషన్ ఒక సర్వర్ తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈజీ. ఇప్పుడు గతంలో ఎలా కాదు, ఇప్పుడు జావా అప్లికేషన్ ఉంది, లేదా పైథాన్ అప్లికేషన్ ఉంది, లేదా ఇంకొక అప్లికేషన్ ఉంది. సింపుల్ సర్వర్ ఎవరు ఇస్తారు, AWS. అంటే AWS నుంచి సర్వర్లు తెచ్చేవాడు టీంలో ఒక వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినవాడు దీన్ని తెలిసిన వ్యక్తి, డెవాప్స్ ఇంజనీర్గా ఒక వ్యక్తి. నువ్వేమో జావా కోడ్ రాయి. ఎస్, టెస్ట్ ఇంజనీర్ ఏమో టెస్టింగ్ నేర్చుకుని టెస్టింగ్ రాస్తాడు. టెస్టింగ్ కూడా టెస్టింగ్ చేస్తే జావా డెవలప్మెంట్ అప్లికేషన్ తయారు చేస్తే, ఇక లైనక్స్ తెలిసినోడు ఈ విధంగా చేస్తే, AWS తెలిసినోడు సర్వర్లు అందిస్తే, డెవాప్స్ తెలిసినోడు ఇవన్నీ అందిస్తే అప్లికేషన్ తయారైంది. అప్లికేషన్ తయారైందని అక్కడ ప్రాక్టికల్గా చూపించి అక్కడ నీ ల్యాబ్లోనే. అంతే ప్రాక్టికల్ అంటే. ఎస్, అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్లో కూడా మనం ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు ఇట్లా. ఎస్, మనకు ఒక 5 మంది టీం ఉన్నారు బాస్. ఒక అతను జావా వచ్చు, ఒక అతను టెస్టింగ్ వచ్చు, ఒక అతను AWS వచ్చు, ఒక అతను లైనక్స్ వచ్చు, అతను డెవాప్స్ వచ్చు. చాలు, ప్రాజెక్ట్ అయిపోద్ది. ఇంకొక అతనికి ఒరాకిలో DBMS గురించి కొంత నాలెడ్జ్ పెంచుకుని చాలు, అతను మొత్తం 6 కలిసి ఈ టీంలో ఇదే పని చేస్తారు. దిస్ ఇస్ అంటే ఇది అకాడమిక్ ప్రాజెక్ట్గా తీసుకోవచ్చు సార్, తప్పకుండా తీసుకోవచ్చు. సో నా రోల్ ఏంది ఈ ప్రాజెక్ట్లో, ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. I can create a servers for you. I can create a DB servers for you. I can create so many servers for you అని చెప్తాం. ఎలా పని చేస్తాం ఏంది అవన్నీ ఎక్సలెంట్గా చేస్తాం. డేటా స్టోరేజ్ ఎట్లా అవుతుంది, అప్లికేషన్ ఎలా నడుస్తూ ఉంది, అర్థమైంది. ఇట్లా అసలు లైనక్స్, ఎస్, ఎక్కడ మనం ఈ విధంగా కమాండ్స్ ఎక్కడ వాడుతున్నాం, ఎస్, టూల్స్ ఏం వాడుతున్నాం, ఇవన్నీ చెప్పొచ్చు. ప్రాజెక్ట్ ఇది కూడా. ఎస్ అట్లా. కాబట్టి ప్రతిదానికి కూడా ఇది ఎస్ మనం లింక్ చేయొచ్చు మిత్రులారా, నో ప్రాబ్లం. అంటే చాలా మందికి పాపం తెలియక ఇక అకాడమిక్ ప్రాజెక్ట్ అంటే పద ఎక్కడికి వెళ్దాం అది అమీర్పేట్కి వెళ్ళిపోయి అక్కడ 5,000 పెట్టి ప్రాజెక్ట్ కొన్నాం, అది జావా మిగతా ఆయన ఒక CD ఇచ్చి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని సాగకూడదు ఇట్లా చూపెట్టి. నేనేమంటానంటే ఇప్పుడు స్టైల్ మార్చండి, స్టైలిష్గా ఉండండి. జస్ట్ అసలు ఆలోచనలు ఎట్లుండాలంటే ఇట్లా. సరే ఇవన్నీ మాకెందుకు చెప్తారు, మాకు అకాడమిక్ అయిపోయింది కదా. మీ జూనియర్స్కి సలహాలు సూచనలు ఇవ్వండి అయ్యా, వాళ్ళు ఎట్లా అయిపోతున్నారు, అందుకోసం చెప్పటం. జూనియర్స్ వాళ్ళు అయ్యా పవరే, ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఇన్ని విషయాలు ఉన్నాయిరా. టీచింగ్లో మీరు అందరు కలిసి ఒక్కోలాగా పనిచేయండి, ప్రాజెక్టులు మీరే చేసుకోండి, కోడ్ మీరే రాసుకోండి, చిన్న కోడ్ రాసుకున్నా చాలు కదా. కానీ మనం అట్లా రాయం. అలా రాయలేకపోవటం వల్లే బయటకు వచ్చిన తర్వాత జావా కంప్లీట్ నేర్చుకున్న వ్యక్తి జావాలో జాబులు కొట్టలేకపోతాడు, పైథాన్ కంప్లీట్గా నేర్చుకున్న వ్యక్తి పైథాన్లో జాబులు కొట్టలేకపోతాడు. మరి ఏంది ప్రాబ్లం? ఎస్, అక్కడ CDలు కొనుక్కోవడం, ఇన్స్టాల్ చేయడం, అవుట్పుట్ చూపించడం, ఎస్, మార్కులు వేయించుకోవడం, బయటికి రావడం, ఎస్, కంప్లీటెడ్ బీటెక్, కంప్లీటెడ్ MCA. ఇలా చేయటం వల్లే చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి మీ జూనియర్స్కి ఏమి ఇస్తారంటే, రే బాబు, ఎస్, దిస్ ఇస్ అవర్ కోర్స్, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, అలా చేయటం వల్ల ఏంది, అవతల వాళ్ళకి మంచి చేసినట్టు అవుతారు. అంటే మా దగ్గర జాయిన్ చేయకపోతే మాకేం పెద్ద ప్రాబ్లం లేదు, మేము అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం.